come on, come on, come on, come on. ఏంటి సార్ కరెంటు పెట్టి చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదాడదు, నువ్వు వాడిదే చెబుతుంది. నీ బండారం బయట పెట్టి నీకు చెమటలు పట్టేస్తుంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, గుర్తు రావట్లేదు కదా? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాకి పోయి పొజిషన్ క్రిటికల్ గా ఉండి చిప్పలో పప్పన్నం తినే రోజు వచ్చి కక్క మింగలేని పరిస్థితి కేసులో ఇరుక్కుపోయి బెగ్గర్ లైఫే బెటరా అని అనిపించే రోజున తప్ప నన్ను నువ్వు కలవలేదు. అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పు, లేదా చెప్పు తెగుద్ది. ఏదో లేచింది సార్. ఏది లేచినా నీ మీద లాఠీ లేపొద్దని కోర్టు కండిషన్స్ ఉన్నాయి. లేకుంటే ఈ పాటికే మా వాళ్ళు కుళ్ళ పొడిచి కారం పూసేవాళ్ళు. వాట్స్ యువర్ నేమ్? గాలి. బతికిపోయావరా, లేకుంటే ఒళ్ళు హూనమయ్యేది. ఇంతకీ నీ సంపాదన ఎంత? జస్ట్ 25 లక్షలు సార్. మిషన్ అరుస్తుంది అక్కడ. అసలు సంపాదన, ఐ మీన్ అక్రమ సంపాదన ఎంత? 40,000 కోట్లు ఉంటుంది సార్. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది సార్. అబద్ధం చెప్పడం అలవాట? అప్పుడప్పుడు సంపాదన విషయంలో అబద్ధం చెప్తాను సార్. బంగారు మంచాలు కంచాల గురించి బయటకు తెలియదు కదా అని సంపాదన విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకీ నువ్వు దొంగవా, దోపిడీదారుడివా? అప్పుడప్పుడు దొంగను సార్. మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి ఆ మిషన్ తీసుకొచ్చా. టపా టపా ఆన్సర్ చెప్పు. నేను వేరే వాళ్లలా స్మూత్ కాదు. గురి చూసి కొడితే దొంగలకి దోపిడీదారులకి చుక్కలు కనిపించాల్సిందే. చాలా హార్ష్. నీకు టోటల్ గా ముడింది. మాడు పగలగొట్టుకోకుండా ఆన్సర్ ఇవ్వు. కాదు సార్, నాకు బోర్డంత పొలిటికల్ ఫ్యూచర్ ఉంది. అక్రమ సంపాదనతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చా. నాకు సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా అక్రమంగా సంపాదించాలనే టార్గెట్ పెట్టుకున్నావా? ఎంత మందితో సంబంధాలున్నాయి? 3 ముగ్గురితోనా? ఎవరెవరు వాళ్ళు? అక్క సుష్మా, తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, బ్రదర్ వైఎస్ జగన్. అధికారులకు లంచాలు ఎప్పుడైనా ఇచ్చావా? లేదు. ఇచ్చాను సార్. ఇవ్వకపోతే కోట్ల రూపాయల ఖనిజం దోచుకోలేం కదా అని. అయితే నువ్వు దొంగ అన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ జగన్ అంత పెద్ద దొంగను కాదు. మిషన్ తిడుతున్నావేంట్రా? ఓఎంసీ గనులు దోపిడంతా నీదేనని నా అనుమానంగా ఉంది. నా ఒక్కడి మీదనే అనుమానం అవసరం లేదు సార్. జగన్ కి కూడా వాటాలు ఇచ్చా. జగన్ ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి? తెలుసు సార్. అసలు వాడు కెలకడం వల్లే సిబిఐ నా మీద వరకు వచ్చింది. నాకు చిప్పలో పప్పన్నం తినిపించే గతి పట్టింది. కటిక నేలపై పడుకునేలా చేసిన నేనెందుకు వదలాలి సార్? ఖచ్చితంగా వాడి లొసుకులు చెప్తా. వాడి అంతు తేలే వరకు జైల్లో ఒక్కరిని కూడా కలవను. చివరిగా ఒక ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. పర్లేదు, నిజం చెప్పు, నేనేమనుకోను. నీలో కసి ఎంతుందో తెలుసు? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? వైఎస్ జగన్ ని.